శివపురాణము 18వ రోజు. ఈరోజు వైద్యనాథుడు మరియు భీమశంకరుడు వీరి గురించి తెలుసుకుందాం. మొదట వైద్యనాథుడు. గురువర్య, వైద్యనాథుడు అంటారు కదా, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన చరిత్ర వివరించండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం మొదలుపెట్టాడు కృష్ణశర్మ. త్రేతాయుగంలో రావణ బ్రహ్మ లంకా నగరాన్ని పాలిస్తుండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. ఒకసారి రావణుడు శివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. ఎంతకాలమైనా శివుడు ప్రత్యక్షం కాలేదు. ఇక లాభం లేదు, ఇది కాదు పని అనుకొని హోమగుండాన్ని ప్రజ్వలింపజేసి అందులో తన తల నరికివేశాడు. శివుడు ప్రత్యక్షం కాలేదు. రావణుడు ఆగలేదు. ఒకటి తర్వాత ఒకటిగా 9 తలలు నరికి అగ్నికి ఆహుతి చేశాడు. శివుడు కరుణించలేదు. చివరగా తన 10వ తలను కూడా ఆహుతి చేయాలనే తల నరకబోయాడు. వెంటనే ఈశ్వరుడు ప్రత్యక్షమై, భక్త, నీ భక్తికి పట్టుదలకు మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. శివుని అనుగ్రహం కలగగానే రావణుని తలలన్నీ యథాస్థానానికి వచ్చేశాయి. అప్పుడు ఆ భక్త అగ్రేసరుడు, దేవదేవ, మహాదేవ, సర్వకాల సర్వావస్థలయందు నిన్ను తనివి తీరా చూడాలన్నదే నా కోరిక. నువ్వు కైలాసంలో, నేను లంకలో ఉంటున్నాం. భక్తుడు ఉండే చోటనే భగవంతుడు ఉండాలి. కానీ భక్తుడు ఒకచోట, భగవంతుడు ఒకచోట ఉండవచ్చునా? అది మంచి పద్ధతి కాదు కదా. అందుకని పత్ని పుత్ర పరివార సమేతంగా నువ్వు నా లంకలోనే ఉండవలసింది అన్నాడు. ఆ మాటలు విన్న దేవదేవుడు, దానవేంద్ర, నీ కోరిక సమంజసముగానే ఉన్నది. కానీ నేను కైలాసం నుంచి కదలి రావటం అనేది దుస్సాధ్యము. అందుచేత నా స్వరూపమైన ఆత్మలింగాన్ని ఇస్తాను. దాన్ని తీసుకొని పోయి లంకలో ఉంచుకో. ప్రతినిత్యము ఆ లింగంలో నన్ను వీక్షించు. అయితే మార్గ మధ్యంలో ఎక్కడా దాని నేల మీద మాత్రం ఉంచకు అని ఆత్మలింగాన్ని అతని చేతికిచ్చాడు. రావణుడు ఆ లింగాన్ని తీసుకొని వస్తున్నాడు. మార్గ మధ్యంలో ఒక శ్మశానం దగ్గర అతడికి మూత్ర విసర్జన చేయవలసిన అవసరం వచ్చింది. ఆత్మలింగాన్ని చేతిలో ఉంచుకొని మూత్ర విసర్జన చేయడం బాగాలేదు. అలా అని లింగాన్ని నేల మీద ఉంచలేడు. ఏం చేయాలి? ఇలా ఆలోచిస్తున్న సమయంలో దూరాన ఒక గొల్ల పిల్లవాడు కనిపించాడు. ఆ బాలుని పిలిచి అతడి చేతికి శివలింగం ఇచ్చి తాను మూత్ర విసర్జనకు వెళ్ళాడు. అప్పటి వరకు చిన్నగా ఉన్న శివలింగము బాలుడి చేతిలోకి వెళ్ళగానే ఆకారము బరువు పెరగటం మొదలుపెట్టింది. అలా పెరిగిపోయి బాలుడు మోయలేనంతగా అయింది. దాంతో ఆ బాలుడు ఆ లింగాన్ని క్రింద పెట్టేశాడు. రావణ బ్రహ్మ తిరిగి వచ్చాడు. ఆత్మలింగం నేల మీద పెట్టి ఉన్నది విషయం చెప్పాడు బాలుడు. చేయగలిగింది ఏమీ లేదు. దుఃఖించాడు రావణుడు. లింగాన్ని పైకెత్తడానికి ప్రయత్నం చేశాడు. అది పాతాళ లోకం దాకా కూరుకుపోయింది. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆత్మలింగాన్ని పైకి తీయలేకపోయాడు. ఆఖరుగా ఆ లింగాన్ని పరిపరి విధాల పూజించి లంకా నగరానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మాది దేవతలంతా వచ్చి ఆత్మలింగాన్ని దర్శించి, దేవదేవ, ఈ శ్మశాన భూమిలో వెలిశావు కాబట్టి నిన్ను అర్చించిన వారికి రోగాలు కుదిరేటట్లుగాను, వారి ఆరోగ్యాలు కుదుటపడేటట్లుగాను దీవించి వైద్యనాథుడు అన్న పేరుగా వెలసిల్లవలసినదిగా ప్రార్థించావు అంటూ వైద్యనాథుని వృత్తాంతము వివరించాడు రత్నాకరుడు. భీమశంకరుడు. గురువర్య, జ్యోతిర్లింగాలలో భీమశంకరుడు ఒకడు కదా, ఆయన వృత్తాంతం ఏమిటి అని అడిగాడు నారాయణ భట్టు. చెప్పటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. పూర్వకాలంలో సహ్యాద్రి మీద భీముడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. అతని తల్లి పేరు బాలుడు. ఆటలాడుతూ ఒకనాడు తన తల్లితో, అమ్మా, నా తండ్రి ఎవరు అని అడిగాడు. దానికి ఆ రక్కసి,
నాయన, కర్కటుడు అనే రాక్షసుడు నా తండ్రి, పుష్క నా తల్లి. నా తల్లిదండ్రులకు నేను లేక లేక కలిగిన గారాల బిడ్డను. నన్ను అపురూపంగా పెంచి పెద్ద చేసి విరాధుడనే దానవుడికిచ్చి వివాహం చేశారు. శ్రీరాముడు వనవాసానికి వచ్చినప్పుడు నా భర్తను సంహరించాడు. అప్పటికీ నాకు పిల్లలు లేరు. భర్తను పోగొట్టుకున్న నేను ఒంటరినై నా తల్లిదండ్రుల పంచన చేరాను. అలా చాలా కాలం గడిచింది. ఒక రోజున భీమా నదిలో స్నానం చేయడానికి అగస్త్యుడు శిష్య సమేతంగా వచ్చాడు. నా తల్లిదండ్రులు అతన్ని చూసి చంపి తినబోయారు. మహర్షి తన మీదకి వస్తున్న రాక్షసులను చూసి కోపాగ్నితో భస్మం చేసేశాడు. ఇప్పుడు నాకు కట్టుకున్న భర్త లేడు, కన్న తల్లిదండ్రులు పోయారు, దిక్కులేని అనాథనైపోయాను. అలాగే సహ్యాద్రి మీద కాలం గడుపుతున్నాను. ఇంతలో ఒక రోజున రావణుని తమ్ముడు కుంభకర్ణుడు అటుగా వచ్చి నన్ను చూశాడు. నేను ఒంటరిగా ఉన్నాను. దాంతో నన్ను లంకా నగరానికి తీసుకువెళ్ళాడు. అతని వల్ల నేను గర్భవతినైనాను. ఆ తర్వాత నిన్ను కని పెంచి పెద్దవాడిని చేశాను అంది. తన తల్లికి జరిగిన అన్యాయానికి భీముడికి చాలా కోపం వచ్చింది. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతని కోరికలన్నీ తీర్చాడు. వరబల గర్వితుడైన భీముడు దేవతలపైకి యుద్ధానికి వెళ్ళి ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. దేవతలంతా తలా ఒక్క దిక్కుకు పారిపోయారు. రాక్షసుడు మునీశ్వర్లను సాధువర్తనులను నానా బాధలు పెడుతున్నారు. స్వర్గాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు భీముడు. అప్పుడు కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పాలిస్తున్నాడు. అతన్ని ఓడించి కారాగృహంలో బంధించాడు. సుదక్షిణుడు పార్థివ లింగాన్ని తయారు చేసి శివపంచాక్షరి మంత్రాన్ని జపించి ఆ లింగాన్ని అర్చిస్తున్నాడు. ఇదంతా కారాగృహంలోనే జరుగుతుంది. ఒకనాడు భీముడు కారాగృహానికి వచ్చి శివపూజలో ఉన్న రాజును చూసి, హోరి పిచ్చివాడ, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఈ పూజలు జపతపాలు వృధా. ఈ మట్టి లింగము నేను కాపాడదు అన్నాడు. రాజు సమాధానం చెప్పలేదు. రాక్షసుడికి బాగా కోపం వచ్చింది. రాజు మాట్లాడకపోవడం అవమానంగా చూశాడు. దాంతో, నీ పూజలు ఆపుతావా, నిన్ను నరికి చంపయ్యనా అన్నాడు. దానికి రాజు, దానవేంద్ర, శివుడు సాక్షాత్తు పరమేశ్వరుడు. శివనామం జపిస్తేనే సర్వ పాపాలు హరించుకపోతాయి. శివనింద మహాపాపం అన్నాడు. భీముని కోపం కట్టలు తెంచుకుంది. దాంతో బొందితో కైలాసానికి వెళ్ళే వాడికి మళ్ళీ మాట్లాడతావా, ఈ దెబ్బతో నీ పని సరి అని కత్తి తీసి ఒక్క వేటు వేశాడు. ఆశ్చర్యం, కత్తి మాయమైపోయింది. శివలింగం నుండి ఈశ్వరుడు ప్రత్యక్షమై రాక్షసుని భస్మం చేశాడు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలందరూ శివుణ్ణి పరిపరి విధాల స్తుతించి, భీముణ్ణి చంపి మమ్ము కాపాడిన ఓ శంకర, ఈ సాహ్యాద్రి మీదనే నీవు జ్యోతిర్లింగమై ఉండు అని ప్రార్థించారు. వారి ప్రార్థన మన్నించి ఈశ్వరుడు భీమశంకరుడు అనే పేరుగా జ్యోతిర్లింగమయ్యేనాడు అన్నాడు రత్నాకరుడు. రేపు మనము రామేశ్వరుడి గురించి తెలుసుకుందాం. ఓం నమ శివాయ.